అమరకాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అభిమానులు తిరుపతిలోని ఆయన విగ్రహానికి ప్రతి నెల 1వ తేదీన పాలాభిషేకం నిర్వహించి పూలమాలలతో నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహాన్ని శుభ్రం చేసి అనంతరం పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఘంటసాల అభిమాని పోకల జనార్దన్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథరెడ్డి మాట్లాడుతూ ఘంటసాల గాత్రం అజరామని తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన పాటలు చిరస్మరణీయంగా ఉంటాయన్నారు. ఆయనపై ఉన్న అభిమానంతో ప్రతి నెల ఆయనను స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తున్నామన్నారు. ఘంటసాల గారు జోహార్, 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 ఘంటసాల గారు జోహార్ ఘంటసాల గారు జోహార్, ఘంటసాల గారు జోహార్, ఘంటసాల గారు జోహార్, ఘంటసాల గారు జై మహాదేవ. జోహార్, ఘంటసాల గారు జోహార్, ఘంటసాల గారు జోహార్, ఘంటసాల గారు జోహార్, ఘంటసాల గారు. నేను ఘంటసాల గారి అభిమానిని. ఘంటసాల పాటలంటే నేను చిన్నప్పటి నుంచి కూడా, నాకు 59 ఏళ్ళు అయినా కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా ఘంటసాల పాటలంటే పల్లి వాతావరణంలో పెరిగిన వాడిని. కానీ ఘంటసాల పాటలంటే ప్రత్యేకమైన అభిమానంతో ఇప్పుడు వింటుంటాను. ప్రత్యేకంగా ఈటీవీలో కానీ మన ఎఫ్ఎంలో కానీ ఘంటసాల పాటలంటే చాలా ఇంట్రెస్ట్గా నా పని. గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ రంగస్థలం తరఫున ఎంత మరిచినా మరుపుకు రాని మహోన్నత వ్యక్తి గానగంధర్వుడు ఘంటసాల గురించి ప్రతి నెల మన ప్రతి ఒక్కరు మా మిత్రులందరూ కూడా కలిసి ఒక సన్మానం చేయడం కానీ, మా ధార్మిక కార్యక్రమాలు కవులు అయితేమి, కళాకారులు అయితేమి, మంచి రాజకీయ నాయకులు అయితేమి ఆయన ఆధ్వర్యంలో మనంతా కూడా చేస్తాము. ఈ ఘంటసాల అనేది ఆ విగ్రహాన్ని కూడా కాపాడడం ఒక భాగంగా అవుతుందనేసి గోపీనాథరెడ్డి చెప్పడం జరిగింది. ఆయన ప్రతి నెల 1వ తేదీ ఎవరున్నా ఎవరు లేకపోయినా ఆయన వస్తాడు. ఒక 10 మంది 20 మంది మన అందరూ కలిసి కాపాడుటకు దేవుడే ఉన్నాడు, దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు. ఆకలికి అన్నము, వేదనకు ఔషధం, పరమాత్ముని సన్నిధికి రావే మనసా. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడ రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, రారా మా పాలిట విలవేలుపు నీవేనయ్య. ప్రతి నెల 1వ తారీఖున ఘంటసాల గారికి పూజా కార్యక్రమాలు చేసి ఆయన చనిపోయినా కూడా నిత్య కృషి వలడు చిరంజీవి. ఆయన పాటలు ఎక్కడ కూడా ఎవరు పెట్టుకొని ఎప్పుడూ భక్తి భావనతో వింటూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఈ పోకల జనార్దన్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఘంటసాల భక్తుడు. ఆయన 24 గంటలు ఘంటసాల పాటలు వింటూ చాలా భక్తి భావనలతో ముందుకెళ్తుంటాడు. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి